ఈ వ్యాసపూర్ణం జరుపుకున్నప్పుడు లోకానికి క్షేమం కోరండి. ఎవరికి ద్వేషం వల్ల కానీ, స్వలాభపరత్వం చేత కానీ, అహంకారం చేత కానీ ఎవరికి అపకారం చేయకుండా ఉండేటువంటి క్షేమం కోరండి. క్షేమం రెండు రకాలుగా ఉంటుంది. ఈ ప్రకృతిలో భూకంపాలు రావచ్చు, అగ్నిపర్వతాలు పగలవచ్చు, అతివృష్టి కావచ్చు, అనావృష్టి కావచ్చు. అది అలా ఉండగా మనుషుడికి చేసేటటువంటి అపకారం, మనుషుల వల్ల మనిషికి వచ్చేటటువంటి అక్షేమం, దుఃఖం మనం ఎక్కువగా చూస్తున్నాం. క్రితం సంవత్సరం నుంచి మనం అనేక విషయాల్లో మనుషుల యొక్క మూర్ఖత్వము, అజ్ఞానము, అహంకారము సాటి మానవుని ఏ విధంగా బాధిస్తుందో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఆత్మవిమర్శలో మొట్టమొదటిగా కోరుకోదగింది, నా వల్ల నాకు క్షేమం కలగాలి, నా వల్ల ఇతరులకు కూడా క్షేమం కలగాలి, నేను ఎవరికి అపకారం చేయకుండా ఉండేట్టు అనుగ్రహించు అని భగవంతుని ప్రార్థించడం. మతమో కులమో ఏదో అహంకారం మనిషికి వస్తుంది. నిజానికి ఎన్ని మతాలు ఉన్నాయి అని అడిగితే ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని మతాలు ఉన్నాయి. సామాన్యంగా అందరూ ఒక మతం అని అనుకోవడం అది పెద్ద కరెక్ట్ కాదు. అది ఒక సాంప్రదాయం, ఒక మతం, ఒక కులంలో, ఒక గోత్రంలో పుట్టిన ప్రతి వారి వ్యక్తిత్వంలోనూ వేరువేరే మతాలు, స్వభావాలు ఉండనే ఉంటాయి. కాబట్టి ప్రతి వ్యక్తికి ఒక మతం ఉంది. అలాంటిది నా మతం నాకొక్కడికే సమంజసం కావాలి, కానీ మరొకడికి అయి తీరాలనేటువంటి శాసనం ఉండకూడదు. అలాంటి స్వభావం, అటువంటి ప్రకృతి, అటువంటి స్వాతంత్ర్యము పరమేశ్వరుడే సమస్త జీవకోటికి ఇచ్చాడు. క్షేమం అంటే జంతువులు ఉన్నాయి, అనేక పశుపక్షాదులు ఎన్నో ఉన్నాయి, జలచరాలు ఉన్నాయి, భూచరాలు ఉన్నాయి, గగనచరాలు ఉన్నాయి, క్రిమికీటకాలు ఉన్నాయి. ఈ అనంతకోటి జీవరాశులలో బహుశా మనుష్య శరీరాల్లో ఉండే జీవకోటి 1% మాత్రమే, 1% మాత్రమే మనుషుల్లో ఉన్నాయి జీవులు. మిగతా 99 పాళ్ళు కూడా ఇతర శరీరాల్లో ఉన్నాయి. వాటికి కూడా భగవంతుడు ఆ జీవులకు కూడా క్షేమాన్ని ప్రసాదించాడు, స్వాతంత్రాన్ని ప్రసాదించాడు. అహంకారం లేకుండా క్షేమంగా బతకమని జంతుజాలాన్ని కూడా ఆయన వరం ఇచ్చాడు. కానీ ఆ ఇచ్చిన వరం మనుషుడికి మాత్రం కనపడటం లేదు, గుర్తించటం లేదు. అందుకని కష్టపడుతున్నాం. అందుకని దేనివల్ల మనకి ఈ క్షేమం అనేది కలుగుతుంది అని విమర్శించేటట్టయితే యజ్ఞాల వలన, క్రతువుల వలన, లేకపోతే జపతపాల వలన అంటే కూడా అతీతమైన ఒక విషయం అనేది, దాని పేరు ధర్మం. ధర్మం వల్ల క్షేమం ఉంటుంది. పాపం వల్ల వచ్చేటటువంటి ఆపదలకు పరిష్కారం, రక్షణ ఈశ్వరుడి నుంచి లభిస్తుంది. అటువంటి రక్షణకు అర్హత కలిగిన వాడు, ధర్మాన్ని తెలిసినవాడు, ధర్మాన్ని ఆచరించిన వాడే ఈశ్వరునికి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ధర్మాచరణ లేకుండా ఈశ్వరుని ప్రార్థించి నాకు ఏదో వరాలు ఇమ్మని కానీ, ఆపదలు గడపాలని కానీ ప్రార్థించడం, మందు లేకుండా వైద్యుడు చెప్పిన మాట పచ్చిం చేయకుండా రోగం కుదరాలని కోరితే ఎలా ఉంటుందో అలాగే అది నిష్ఫలం అవుతుంది. కాబట్టి అందరికీ ప్రధానంగా ఉండవలసినది ఈ ధర్మం అనేది. ధరించేసేటువంటిది, మనందరినీ ధరిస్తున్నటువంటిది, లోకాన్ని ధరిస్తున్నది ధర్మం అని పేరు. ధర్మం అంటే అగ్ని, వాయువు మొదలైనటువంటి పంచభూతములన్నీ కూడా వాటి ధర్మాల్లో అవి ఉన్నాయి. ఏ పంచభూతములలో ఏదైనా సరే తన ధర్మాన్ని విసర్జించి దాన్ని అతిక్రమించిన నాడు జీవకోటికి క్షేమం ఉండదు. అందుకని భయం చేత ఈ పంచభూతములన్నీ, దేవతలన్నీ కూడా ఆ భగవంతుడు చేసినటువంటి నియమాన్ని అనుసరించి భయంతో దాన్ని అనుసరిస్తున్నాయని చెప్పి వేదం చెబుతున్నది. పంచభూతములే ఈశ్వరాజ్ఞకి లోబడి భయపడి స్వధర్మంలో ఉంటే మనుషుడు ఉండకపోవడం ఎంత మూర్ఖత్వం. మోక్షం కావాలి, జ్ఞానం కావాలి అని కొందరు అడుగుతారు, ఇహంలో సౌఖ్యం కావాలని కొందరు అంటారు. ఏది కోరినప్పటికీ కూడా ఈ లోకంలో ఇక్కడ ఆకలి తీరాలని కోరడం దగ్గర నుంచి బ్రహ్మైక్యం, బ్రహ్మజ్ఞానం కావాలనే కోరిక వరకు కూడా అందరికీ ఈ కోరికలలో అర్హతనిచ్చేటువంటిది ధర్మ జిజ్ఞాస, ధర్మాచరణ. ధర్మం తెలియకపోతే ధర్మాచరణ అతిక్రమిస్తూ నేను ఏదో తప్పు చేస్తాననే భావం ఉంటే నిరంతరము భగవద్ధ్యానము, భగవన్నామస్మరణ చేస్తూ లౌకిక జీవనం జీవించాలి. అహర్నిశలు భగవన్నామ జపం ఎవరైతే చేస్తూ భగవంతుణ్ణి
నాకు మార్గదర్శకుడుగా ఉండమని కోరుతాడో అట్టి వాడికి భగవంతుడు అతడి చేత అధర్మం జరగకుండా చూస్తాడు. అతడి అంతఃకరణలో ఉండి అతడిని ధర్మ మార్గంలో నడిపిస్తాడు, అతడు క్షేమం కోరిక. ఆ తరువాత అతడు కోరే కోరికలు ఎప్పుడు ఏది కోరుతున్నాడో, ఎంత అర్హత ఉన్నదో, అతడికి ఏ కోరిక తీరితే క్షేమమో అతడే నిర్ణయిస్తాడు. దాన్ని సరెండర్ అంటాం మనం. నేను ఏదో అడుగుతూ ఉంటాను, అది నాకు క్షేమం అయితే ఇయ్యి, క్షేమం కాకపోతే నాకు ఇవ్వవద్దు, దాన్ని సరెండర్ అంటాం. కోరడం, కోరింది ఎప్పుడు ఇస్తాడు అని ఎదురు చూడడం సరెండర్ కాదు, ఆత్మార్పణం అన్నమాట సరెండర్ అంటే. కోరడం తప్పులేదు, కోరింది భగవంతుడు ఇవ్వకపోతే నాకు అన్యాయం చేశాడని అనకూడదు, నాకు న్యాయం చేశాడని అనాలి. అంత ధైర్యం, అంత విశ్వాసం ఉన్నవాడే భగవంతుడి అనుగ్రహానికి పాత్రవుతాడు, అతడి క్షేమం ఉంటుంది. ఇదంతా ఎవరు మనకి ఇలా అంతఃకరణలో చేస్తారు? ఎవరి దయచేతి జగత్ అంతా నడుస్తోంది? అతడి పేరు గురు, అతడి పేరే జగద్గురు.